నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా అంతా 2 రోజుల వ్యవధిలోనే జరిగిపోవడం జరిగింది. అయితే తనకు ఎలాంటి పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీలోనూ చేరబోనని ఇప్పటికే ఆమె కుండ బద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ మేరకు ఇవాళ ఆమె తన ప్రధాన అనుచరులు, జాగృతి ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో కొత్తగా పార్టీ పెడితే తన వెంట నడిచేది ఎవరని ఆరా తీసినట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ అక్కడ ప్రాధాన్యం దక్కని ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేల జాబితాను తయారు చేసే పనిపై కవిత ఫోకస్ పెట్టారని టాక్ వినిపిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన ఉద్యమకారులను జాగృతిలో చేరాలని కవిత కోరబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ కల్వకుంట్ల కవిత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి కవితను బహిష్కరించడం ఆ పార్టీపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కవిత వ్యవహారం బీఆర్ఎస్ పై ప్రభావం చూపించేదిగానే చూడాలని అంటున్నారు. కొందరేమో కవిత సస్పెన్షన్ విషయం ఇతర పార్టీలకు అస్త్రంగా మారుతుందని కామెంట్స్ చేస్తున్నారు. హరీష్ రావు ఏ పని చేసినా సరే కేసీఆర్ అనుమతి లేకుండా చేయరనే విషయం జగమెరిగిన సత్యమని, కవిత హరీష్ పై అభియోగాలు మోపితే పరోక్షంగా కేసీఆర్ పై మోపినట్లేనని పేర్కొంటున్నారు. ఇన్నాళ్ళు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణకు ఒక వరప్రదాయమని అంటూ బీఆర్ఎస్ జబ్బలు చరిచిందని, తాజాగా హరీష్ రావుపై కవిత చేసిన అవినీతి ఆరోపణలతో ఆ పార్టీ పూర్తిగా డిఫెన్స్ పడినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నాయకులు తాము ఉన్న పార్టీలను విభేదించి ఇతర పార్టీలో చేరారు. ఇక రాజకీయంగా అస్తిత్వం ఉన్న కొంతమంది నేతలు మాత్రమే సొంతంగా పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. కానీ అందులో కొన్ని మాత్రమే ఆటుపోట్లను తట్టుకొని నిలబడిన పార్టీలు ఉన్నాయి. పార్టీలు పెట్టడం సులభమేనని, నడపడమే తలకు మించిన భారమనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో మర్రి చెన్నారెడ్డి, తూళ్ల దేవేందర్ గౌడ్, ఇక మెగాస్టార్ చిరంజీవి, జిట్టా బాలకృష్ణారెడ్డి, విజయశాంతి, వైఎస్ షర్మిల పెట్టిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే తాజాగా కల్వకుంట్ల కవిత పెట్టబోయే పొలిటికల్ పార్టీ ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతుందా, లేక తిరుగులేని శక్తిగా ఎదుగుతుందా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.